రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందిస్తున్నారు వాలంటీర్లు. రాష్ట్ర వ్యాప్తంగా 63,33,000 మంది పెన్షనర్ల కోసం దాదాపుగా 1,750 కోట్లు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, పలు రకాల చేతి వృత్తిదారులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఆసరా కోసం పెన్షన్లు నెలవారీగా అందజేస్తూ వస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ నెలకు గాను 1,750 కోట్ల నిధుల్ని విడుదల చేసింది. పింఛన్ల పంపిణీ కోసం నిధులను శనివారమే ఆయా గ్రామ వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. సీఎం జగన్ పంపించిన పెన్షన్లు తమకు జీవనాధారంగా మారాయని వికలాంగులు, వయోవృద్ధులు చెప్తూ ఉన్నారు. తిరుపతిలో చినకాపు లేఅవుట్లో పెన్షన్ల పంపిణీ తెల్లవారుజాము నుంచే కొనసాగుతోంది. తిరుపతిలో చిన్నకాపు లేఅవుట్లో పెన్షన్ల పంపిణీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. 1వ తారీఖు వచ్చిందంటే చాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఒక ప్రవాహంలా పింఛన్ల పంపిణీ తెల్లవారుజాము నుంచే కొనసాగుతోంది. టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో చిన్నకాపు లేఅవుట్లో పింఛన్ల పంపిణీ శరవేగంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే మనం చూస్తూ ఉన్నాం. చిన్నకాపు లేఅవుట్లో అరుణ అనే ఒక వికలాంగురాలు పింఛన్ తీసుకుంటోంది. అమ్మ చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు తీసుకుని మీరు అందుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో ఎత్తుక్కొని తీసుకుంటున్నాయి. ఇప్పుడు మా ఇంటి ముందుకే వస్తుంది జగన్మోహన్ సార్ పుణ్యం. ప్రతిసారి ఆయనే రావాలని కోరుకుంటాం. మా ఇంటి వరకే సంతోషంగా బతుకుతున్నాం ఆయన పుణ్యం. గతంలో మేము ఎత్తికి ఒక రోజు అంతా అన్నం కూడా లేకుండా అక్కడే కూర్చొని దానికోసం పోరాడుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ కష్టాలు లేకుండా జగన్మోహన్ సార్ మాకు ఇంటికే అందిస్తున్నాడు. చాలా 3,000 ఇస్తాము. చాలా సంతోషంగా ఉంది. మాకు ఒక ధైర్యం అనేది వచ్చింది సార్. ఇప్పుడు అంతకుముందు లేదు సార్. మాకు మా 3,000 మా అన్న ఇస్తున్నాడు, మేము బతకగలం అని ఒక ధైర్యం మాలో వచ్చింది సార్. మా వాళ్ళు కొంచెం పెట్టినా కొంచెం మేము హెల్ప్ చేయగలము అని ఒక ధైర్యం మాలో వచ్చింది సార్. అదే మాకు సగం ఆనందాన్ని ఇస్తుంది సార్. పింఛన్ నాకు కరెక్ట్గా 6 గంటలకంతా 1వ తేదీ 6 గంటలకంతా వస్తుంది. కరోనా టైంలో కూడా సరే పింఛన్ మాత్రం కరెక్ట్గా 1వ తేదీ మాత్రం కన్ఫామ్గా 6 గంటలకే తలుపు తట్టి ఇస్తున్నారు. 5 గంటలకు కూడా ఇస్తున్నారు. వాళ్ళు మనమే మేల్కొండాలి అంతే. వస్తానే వాళ్ళే తలుపు తట్టి చేసిపోతున్నారు. మాకు ఏ ప్రాబ్లం లేదు. ముందు గవర్నమెంట్ అయినా సరే మేము కాసుకొని మధ్యాహ్నం వరకు, ఒకసారి సాయంకాలం వరకు కూడా అయిపోతుంది అక్కడే. మాకు ఎందుకురా ఈ పింఛన్ కోసం అని అప్పుడు బాధపడుతున్నాము, ఇప్పుడు సంతోషపడుతున్నాం. ఈ పింఛన్ కోసం వస్తుంది, మన ఇంటికి ఎత్తుకుని వస్తుందని ఖుషీగా బాధే. ప్రశాంతంగా ఉంది, ఏ బాధ లేదు. అన్ని పథకాలు మన ఇంటికి వస్తారు. వాలంటరీ కానీ వచ్చి అడిగేసిపోతున్నారు. ఏం కావాలి మీకు, ఏ ప్రాబ్లం ఉంది, ఏం ప్రాబ్లం ఉంది వాళ్ళే అడుగుతున్నారు వచ్చి. దాని ముందు అవంతా లేదు. మనం పోయి తిరుక్కొని యాస్ట్ అయిపోయి వదిలేసినాం. ఇల్లు కూడా సరే మాకు ఇప్పుడే వచ్చింది. దాని ముందు ఇల్లు లేదు, కార్డు లేదు, ఏమీ లేదు. ఇప్పుడే అన్నీ వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చినాకనే మాకు అన్ని పథకాలు వచ్చినాయి. దాని ముందు ఏ పథకాలు లేవు మాకు. ఇన్నిసార్లు తెలుగుదేశం వచ్చినా కూడా మాకు ఏ పథకాలు ఏవి రాలేదు. కార్డు కూడా సరే మన జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చినాకనే వచ్చింది. మాకు కార్డు కూడా వచ్చింది, ఇంటికి పట్టా కూడా వచ్చింది. సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కృషిని తాము జీవితాంతం గుర్తుపెట్టుకుంటామని చెప్పేసి వికలాంగులు, వృద్ధులు చెప్తున్నారు. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.